అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి రోటి పచ్చడి చేద్దామని డిసైడ్ అయ్యాను. రోట్లో దంచి చక్కగా అందులో అన్నం వేసుకొని చక్కగా మంచి నెయ్యి కూడా చేశాను ఇంట్లో. అవన్నీ ముందు మీకు చూపిస్తూ ఉంటా. కానీ ఇప్పుడు టమాటా పచ్చడి కావాల్సినవి ఏంటండి, మనకి పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఇవన్నీ సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకా పచ్చళ్ళలోకి ఏంటంటే కల్లుప్పు లేకపోతే ఏది ఉండదు. అదేను జీలకర్ర, వెల్లుల్లిపాయలు మాట చక్కగా సన్నగా తరిగేసుకున్నాను. పచ్చిమిరపకాయలను, టమాటాలు. ఇంకా నూనె పెట్టేసుకొని వేపేసుకుందాము. నూనె పోసుకున్నాం కదా, వేడెక్కిపోయింది. ఇంకా పచ్చిమిరకాయలు చక్కగా మజ్జిగ తీలితే చిటాపట అనుకుండా ఉంటుందండి. పచ్చిమిరకాయ వేస్తే కొంచెం పేలి మొహం మీద ఇది అవుతుంది. ఇది ఒక చిట్కా మాట, ఇది ఫాలో అవ్వండి. బాగా వేగనిద్దాము. కొంచెం చూసారా, చక్కగా వేగిపోయినాయి. తీసేసుకుందాము. తర్వాత టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటాలే కాదండి, మంచిగా కొంచెం చింతపండు కూడా వేస్తే టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా వేసి కొంచెం మగ్గపెట్టేసినాక కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుందాము. చక్కగా కొంచెం సగం మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొత్తిమీర కూడా మధ్యలో వేసేసుకొని నూనెలో చక్కగా మగ్గనిద్దాం. ఇంకా మనం ఈలోపు రోలును బండను రెడీ చేసుకుందాము. రోట్లో దంచుకుని అన్నం కూడా రెడీ అవుతుంది. కమ్మగా నెయ్యి వేసుకొని మా అమ్మగారికి ఇవాళ తినిపిస్తాను. ఎందుకంటే నేను వాళ్ళ ఉపవాసం తినకూడదు, అందుకే మా అమ్మగారికి చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా మగ్గిపోద్ది ఒక 10 నిమిషాల్లో. ఈలోపు రోళ్ళు అవి నీట్గా చేసేసుకుందామని. చక్కగా నూనెలో మగ్గిపోయింది చూసారా. ఇంకా రోట్లో దంచేసుకుందాము. కొంచెం చల్లారనిద్దాం అన్నమాట. ఇది రోల్ కొత్తదండి, అందుకు కొంచెం బియ్యము, పసుపు వేసి దంచాము. ఇంకా మనం పచ్చిమిరకాయలు వేసేసుకుందాం ఫస్ట్. ఫస్ట్ పచ్చిమిరకాయలు దంచేసుకుందాము. కానీ రోట్లో దంచితే ఆ టేస్టే వేరు కదండి. కొంచెం దంచుతూ ఉంటే ఇది కూడా వేసేసుకుందాం. కల్లుప్పు కూడా వేసుకుందాం. సాల్ట్ వేయకండి ఎప్పుడైనా, కల్లుప్పు అయితేనే బాగా టేస్ట్గా ఉంటుంది. తొందరగా కూడా ఏదైనా నలుగుతుంది తొందరగా మాట, ఉప్పు వేస్తే తొందరగా. రోట్లో దంచే సౌండ్ చూసారా ఎంతగా చక్కగా ఉందో. చక్కగా నూరేస్తున్నారు మా అమ్మగారు, నేను వీడియో తీస్తున్నాను. పచ్చిమిరకాయలు చక్కగా నలిగిపోయినాయి చూసారా. తర్వాత వెల్లుల్లిపాయలు వేసేద్దాం. టమాటా పచ్చడికి వెల్లుల్లిపాయ బాగా టేస్టీ అండి. వెల్లుల్లిపాయ కూడా బాగా నలిగిపోయినాయి. ఇంకా జీలకర్ర కూడా వేసేసుకుందాం. చక్కగా రోట్లో దంచేసుకుంటే ఇంకా తర్వాత టమాటాలే ఇవ్వండి మెత్తగా నలుపుకొట్టేస్తున్నారు. మొత్తం నలిగిపోయినాయండి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. కొంచెం వేసుకుందాము, అప్పుడు చక్కగా నలుగుద్ది రోట్లో. ఇవ్వండి కొంచెంగా వేసుకొని ఆఖరికి చక్కగా జారులాగా చేసుకుందాము. చూసారా, పచ్చడి చక్కగా రోట్లో బాగా నలిగిపోయింది. ఇంకా తీసేసుకొని వేడివేడి అన్నం అయితే రెడీ చేశాను, ప్లస్ నెయ్యి కూడా ఇంట్లో రెడీ చేశాను. అవి 2 ముద్దలు మా అమ్మగారు తిని ఎలా ఉందన్నది చెప్తారు. ఇవి బౌల్లో తీసేసుకుందాం. ఉల్లిపాయ కూడా వేసి దంచుకోవచ్చు, కానీ ఎండాకాలం కదా నీరు పట్టి పాడైపోద్దని నేను ఉల్లిపాయ వేయట్లేదండి. ఇప్పుడే చక్కగా వేడివేడి అన్నం అండి ఇవి రోట్లో వేస్తున్నాను. ప్లస్ ఇంట్లో కాసిన నెయ్యి. చేయి కాలుతుందంటండి మా అమ్మగారిది, వీడియోలో చెప్తున్నారు, ఇగ్నోర్ చేసుకోండి. ఇదిగోండి నెయ్యి కూడా వేస్తున్నాను. ఎలా ఉందో మా అమ్మగారిని అడుగుదాము ఒక ముద్ద తిన్నాక. ముద్ద కలుపుకుంటుందండి, ఎలా ఉందన్నది టేస్ట్ చేసి అడుగుదాం. అమ్మ ఎలా ఉంది? సూపర్ అంటండి చూసారా. ఇంకో ముద్ద లాగిచ్చేస్తుందన్నమాట. సూపర్గా ఉందంట.
మీరు కూడా ట్రై చేసి కామెంట్ ద్వారా నాకు చెప్పండి. ఇంకా